బర్రెలక్క అలియాస్ శిరీష ఈ మధ్య కాలంలో అలా దూసుకొచ్చి బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఎట్లా అంటే ఒక రైతు బిడ్డగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి పల్లవి ప్రశాంత్ ఎలా అయితే చొచ్చుకొని పోయి గెలిచి బయటికొచ్చాడో, ఈ అమ్మాయి కూడా ఇంట గెలవకపోయినా రచ్చ గెలిచిందని చెప్పుకోవచ్చు బర్రెలక్క. వై? బికాజ్ అక్కడ 6,000 ఓట్ల వరకు చీల్చింది. అది అది కూడా రికార్డ్ అనే చెప్పుకోవాలి. మహామహులు ఉన్నప్పుడు 6,000 ఓట్లు చీల్చడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే అంతమందిని ప్రభావితం చేయగలిగింది ఒకే ఒక ఎలక్షన్. అది కూడా కేవలం 15 రోజులే మహా అయితే. ఈమె నామినేషన్ ఏసి 15 రోజులు, 20 రోజుల కంటే ఎక్కువ తిరగల. పైగా కేవలం విరాళాల ద్వారాలే దాతలు ఈమె ఇంటి దగ్గరకొచ్చి, ఈమెను చూడ్డానికి వచ్చే వాళ్ళకే రోజు 300 మంది, 400 మందికి భోజనాలు పెట్టి పంపించారు. అంటే అంత తాకిడి. ఎవరీమె చూడాలని. అంత పాపులర్ అయిపోయింది. రకరకాల మంది విరాళాలు ఇచ్చారు. ఫారిన్ ఫండ్స్ వచ్చాయి. ఆమెకి కార్లు, పెట్రోల్ అన్నీ బోయించారు. ఊరూరా తిప్పిచ్చారు. ఆమె తరఫున అందరికీ ఖర్చు పెట్టారు. నిజంగా చాలా బాగా చూసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈమె ఒక సెన్సేషన్ ఈ మధ్య కాలంలో. అలాంటి బర్రెలక్కని సరే కొల్లాపూర్ నియోజకవర్గం వదులుకుందేమో కానీ లోక్‌సభ స్థానం మాత్రం వదులుకోదలుచుకోలేదేమో అని చెప్పుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు గూడా కొంచెం అంటే అప్పుడు కొల్లాపూర్ వరకే ఆమె పరిమితం కాదు. ఆ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు అఫ్‌కోర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఫేమస్ అయిందనుకోండి. కానీ మిగతా వాళ్ళు గూడా ఉంటారు గదా! ఏం చేశారంటే ఈసారి ఎంపీగా పోటీ చేపిస్తే చూద్దాం, నువ్వు గెలిచినా గెలకపోయినా కనీసం ఓట్లయితే చీలుస్తావు గదా! అది చాలు మనకి అని జెప్పేసి బర్రెలక్కని ఎంపీగా నామినేషన్ ఏపిస్తున్నారు. మరి మళ్ళీ ఆమెకి ఆ విజిలే వస్తదో రాదో మనకు తెలీదు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి ఆ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించిందా ఇంకేంటో తెలీదు ఇండిపెండెంట్ అభ్యర్థులకి. మొత్తానికైతే లోక్‌సభ స్థానానికి ఈ అమ్మాయి అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతుందని వార్తలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటంటే అప్పుడు 4 ప్రధాన అంటే ఊరికే ఏదో రాజకీయాల్లోకి వచ్చిన అమ్మాయి గూడా కాదు. ఆమెకంటూ కొన్ని మెయిన్ గోల్స్ ఉన్నాయి. అప్పుడుగుట్లో కూడా కొన్నిటి కోసం పోరాడింది. ఏమని చెప్పింది? ఆహ్, మా ఊరికి సరైన అంటే మండలం మంచి ఆసుపత్రులకెళ్ళాలంటే మండలంకో, జిల్లా స్థాయికో వెళ్ళాల్సొచ్చేది. పోనీ వెళ్దామా అంటే రోడ్లు గూడా బాలేవు. దారిలోనే ప్రసవాలయ్యేవి. దారిలో మనుషులు చనిపోయేవాళ్ళు ఎగుడు దిగుడులకి. అంబులెన్స్ వచ్చినా సరే సరైన రూట్ లేదు. ఇట్లాంటి దానికి మేము మంచి రోడ్లేయించాలనుకుంటున్నాను నెక్స్ట్. అట్లా మా మండల స్థాయిలోనే మంచి మంచి ఆసుపత్రులు రావాలనుకుంటున్నాను నెక్స్ట్. నిరుద్యోగ సమస్యను ప్రధానంగా బలంగా ఎంచుకుంది ఈ అమ్మాయి. నిరుద్యోగుల తరఫున అందరికి ఉద్యోగాలు నేను ఇప్పించలేకపోవచ్చు. కానీ వాళ్ళ తరఫున పోరాడి అసెంబ్లీలో నా గళాన్ని మాత్రం వినిపిస్తాను అని ఖచ్చితంగా చెప్పింది. నెక్స్ట్ మన ఊరికి ఆడవాళ్ళకి చదువులు ఇంటర్‌తోనే, 10థ్‌తోనే ఆపేస్తారు. ఎందుకు అంటే చదివించలేక కాదు, స్తోమత లేక కాదు. నెక్స్ట్ డిగ్రీ కాలేజీలు కానీ, పీజీ కాలేజీలు గానీ జిల్లా స్థాయిలో కొంచెం ఎక్కువ దూరంలో ఉండేవి. అక్కడ దగ్గరలో ఉండేవి కాదు. అంత దూరం అమ్మాయిల్ని పంపించడం ఇష్టం లేక అంతటితోనే మానిపించాలి. వీళ్ళు కూడా సరేలే అని చెప్పి పేరెంట్స్ చెప్పిన దానికి తలూపి పెళ్లి చేసుకునేవాళ్ళు. అట్లా కాకుండా చాలామందికి చదువుకోవాలని ఉంటది. అదే డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు మండల స్థాయిలోనే ఉంటాయి. వీళ్ళు చదువుకోలేరా? ఉంటే బావుండు అని చెప్పేసి దాన్ని పోరాడదాం అనేసి అనుకుంది. ఇంతే. ఇంతకుమించి పెద్దగా ఎజెండా ఏం లేదు ఈ అమ్మాయికి. ఆహ్, ఇదే 4, 5 అంశాలతో ఆమె మేనిఫెస్టో కూడా చాలా బావుంటది. చిన్నది క్యూట్ మేనిఫెస్టో అనమాట. ఎలా అయితే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి గెలిచిందో ఆ పిల్లయి కూడా అంతే ఉన్నాయి. ఆరో, ఏడో అంతే. ఇట్లా ముందుకెళ్ళింది. అండ్ ఇక ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే తండ్రి బాధ్యతలన్నీ వదిలేసి తాగుడుకి బానిసయ్యి వీళ్ళని రోడ్డు మీద వదిలేసి ఎళ్ళిపోయాడు. ఎలా బ్రతకాలో అర్థం గాక తమ్ముడు, తల్లి కలిసి ఏదో రకంగా రోడ్డు పక్కన చిన్న హోటల్ అదేదో పెట్టుకొని నడుపుకుంటూ బతికేస్తున్నారు. ఈమెకి ఇన్‌స్టా రీల్స్ చేయడం అంటే ఇష్టం. అండ్ ఆ మధ్య కాలంలో బీఈడీ చేసింది. టీచర్ జాబ్ వస్తదేమో అని రాలా. నోటిఫికేషన్‌లు రాలా. కానిస్టేబుల్ గూడా ప్రయత్నించింది. అది గూడా ఆమె వల్ల అవ్వల. ఏంటబ్బా ఇది అనుకుంది. సో, నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి సరదాగా ఎళ్లి ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ బర్రెలు కాస్తున్నాను. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వట్లేదని చెప్పేసి ఒక వెటకారపు వీడియో పెడితే అది బాగా వైరల్ అయ్యి ఈమెకి మొత్తం అరెస్ట్ వారెంట్ పంపించే రేంజ్‌కొచ్చింది. ఈమె మీద కేసు పెట్టే రేంజ్‌కొచ్చింది. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో అనుకోకుండా మొత్తానికైతే ఫేమస్ అయింది. అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం కర్మ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. అవును. ఎక్కడ తెలుగోళ్ళుంటే అక్కడ వాళ్ళకి బర్రెలెక్క బానే సుపరిచితురాలయిపోయింది. అండ్ నార్త్‌లో గూడా ఏంటబ్బా ఆంధ్రాలో హడావిడి అంటే
అటువైపు తెలంగాణలో హడావిడి ఏంటి ఎన్నికల వేడి అంటే ఎన్నికల వేడి కాదు అది ఒక అమ్మాయి వచ్చింది బర్రెలెక్క అంటే ఏదో అయిపోయింది అక్కడ అని చెప్పేసి చాలామంది మాట్లాడుకోవడం. ఈమె ఇన్‌ఫ్లూయెన్స్‌తో చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇన్‌స్టా రీల్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా మేము కూడా నామినేషన్‌లేసి రాజకీయాల్లోకి వస్తామని చెప్పి అనుకోవడం. ఏదో ఒక రకమైన ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అనుకోకుండా వచ్చినా కూడా ఒక ప్రభంజనం. సో, ఈ అమ్మాయి ఇప్పుడు లోక్‌సభ స్థానానికి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతుందనైతే వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు. ఎట్లా అయినా ఈమె విరాళాలు సేకరించడంలో దిట్ట అండ్ హ్యాపీగా తిరగగలదు. అన్ని ఊర్లను ప్రభావితం చేయగలదు. కార్యకర్తలకి రోజు భోజనం పెట్టగలదు. ఎన్ని వందల మందొచ్చినా. విరాళాలు సేకరించి ఈ పనులన్నీ చేయగలదు కాబట్టి, ఆ మాత్రం సత్తా ఆల్రెడీ నిరూపించుకుంది కాబట్టి మేబీ ఆహ్, గెలిచినా, గెలవకపోయినా అట్‌లీస్ట్ మళ్ళీ లోక్‌సభ ఎలక్షన్స్‌లో గూడా నాగర్ కర్నూల్ నుంచి ఏదో ఒక కీలకమైన లైక్ పాత్ర పోషించే అవకాశం అయితే ఉందనైతే చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.